మన సంస్కృతి సాంప్రదాయాలు అందరూ పాటించాలన్నారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. గుంటూరు జిల్లా పుల్లడిగుంటలో మల్లేని లక్ష్మీ కాలేజీలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల ఆశయాలు వమ్ము చేయకుండా ఉన్నత స్థాయిలో రాణించాలన్నారు. కుటుంబ విలువలు, మన సాంప్రదాయాలు, కట్టుబాట్లు మర్చిపోవద్దన్నారు. నేను వ్యవసాయ కుటుంబంలో పుట్టాను, పల్లెటూరులో పుట్టాను. చిన్నప్పుడు 13 నెలల్లో మా అమ్మ చనిపోయింది. 13 నెలల్లో మా అమ్మ చూసి అదృష్టం నాకు కలగలేదు. రోజు 4 కిలోమీటర్ల స్కూల్ నడిచి వెళ్ళి చదువుకుని మళ్ళా వచ్చేవాడిని. మా కుటుంబంలో ఎవరు రాజకీయ నాయకులు లేరు. ఆ కుటుంబంలో పుట్టి అలా అచ్చరగా స్కూల్లో ఎస్పీగా, కాలేజీలో స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్గా, యూనివర్సిటీలో స్టూడెంట్స్ యూనియన్ చైర్మన్గా, స్టేట్లో యూత్ వింగ్ ప్రెసిడెంట్గా, నేషనల్లో యూత్ వింగ్ వైస్ ప్రెసిడెంట్గా, స్టేట్లో ఏబీవీపీ సెక్రటరీగా విద్యార్థి సంస్థ, నేషనల్ లెవెల్లో సెక్రటరీగా, స్టేట్లో బీజేపీ యొక్క జనరల్ సెక్రటరీగా, నేషనల్ బీజేపీ జనరల్ సెక్రటరీగా, స్టేట్లో బీజేపీ ప్రెసిడెంట్గా, నేషనల్ లెవెల్లో బీజేపీ ప్రెసిడెంట్గా, రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్గా, అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్గా, పార్లమెంట్ అఫేర్స్ మినిస్టర్గా, అలాగే హౌసింగ్ మినిస్టర్గా, ఇవన్నీ కూడా తర్వాత దేశంలో అత్యున్నతమైన 2వ రాజ్యాంగ పదవి ఉపరాష్ట్రపతి అక్కడ చేరుకున్నాను. ఎలా చేరుకున్నాము? కష్టపడ్డాము.